కోతులు ఏ చెట్టునైనా సరే చాలా సులభంగా ఎక్కేస్తాయి కదా. కానీ ఈ చెట్టు మీద మాత్రం కోతులు అడుగు పెట్టవు. దీనినే శాండ్బాక్స్ ట్రీ లేదా హోరా క్రెపిటాన్స్ అని అంటారు. అమెరికాలోని ఉష్ణమండల ప్రాంతాలకు చెందిన సతత హరిత చెట్టు. దీని కాండం నిండా పదునైన ముళ్ళు ఉంటాయి. దాదాపు 60 మీటర్ల ఎత్తు వరకు పెరగగలదు. ఈ చెట్ల ఆకులు 2 అడుగుల పరిమాణంలో ఉంటాయి. అలాగే చిన్న సైజు గుమ్మడికాయల వంటి కాయలు కూడా కాస్తాయి. ఈ కాయ పేలుడు స్వభావం గల విత్తనాలను కలిగి ఉంటుంది. గంటకు 150 మైళ్ళ కంటే ఎక్కువ వేగంతో విత్తనాలు పేలడంలో ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అధిక దూరంలో విత్తనాలు పడటం వల్ల దీనికి డైనమైట్ చెట్టు అనే మారుపేరు వచ్చింది. ఈ శాండ్బాక్స్ చెట్టు యొక్క రసం కళ్ళల్లో పడితే దద్దుర్లు మరియు అంధత్వానికి కారణమవుతుంది. అయితే పండు తీసుకోవటం వల్ల వాంతులు, విరేచనాలు మరియు తిమిర్లు ఏర్పడతాయి. ఇది ఎంత విషపూరితమైనదో అంత ఉపయోగకరమైనది కూడా. ఎందుకంటే ఈ చెట్టు ఎన్నో ఔషధాలకు, కలప, ఫర్నిచర్ కోసం ఉపయోగపడుతుంది. దీని విత్తనాలను బయోడీజిల్ కోసం ప్రాసెస్ చేయవచ్చు. చెట్టు యొక్క రబ్బర్ పాలు ఇసుకతో కలపబడి చేపలను పట్టే పద్ధతిలో ఉపయోగిస్తారు. నీడ కోసం కూడా ఈ చెట్లను పెంచుతారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి.